Hello guys, welcome back to my YouTube channel Chetu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్లో ఫ్యాషన్, డిఐవైస్, కుకింగ్ ఇంకా మంచి ఫ్యాషన్ కంటెంట్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఎనర్జెటిక్గా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు నుమాయిష్ ఎగ్జిబిషన్. సో నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫేమస్ అని అందరికీ, ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే. బట్ నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఐఎమ్ గోయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. నేను అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నాను, ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అనేది. సో అక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ఫేమస్ అనేది అందరికీ తెలుసు. సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. మా హస్బెండ్ గురించి వెయిట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ టైం 8:30 అట్లా అవుతుంది. సో 9 o'clock స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి, ఏ స్టాల్స్ బాగున్నాయి, ఎక్కడ తీసుకుంటే షాపింగ్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ కూడా నేను డీటెయిల్ గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వెళ్లే ముందు నేను ఇక్కడ ఒక ఫేస్ మాస్క్ యూజ్ చేశాను అనమాట. న్యాచురల్ ఫేస్ డిఐవై మాస్క్. బీట్రూట్ మొత్తం పీల్ ఆఫ్ చేసి మిక్సీ పట్టి ఆ వచ్చిన జ్యూస్ అంతా ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం ఒక 1 week వరకు. నెక్స్ట్ ఒక బౌల్లో బేసన్ ఇంకా మన రైస్ ఫ్లోర్ తీసుకొని ఈ బీట్రూట్ జ్యూస్ అందులో వేసి మిక్స్ చేసి ఒక 15 minutes ఉంచితే లుక్ ఎట్ దట్ గ్లో గైస్. సమ్మర్ కదా, బయటికి వెళ్ళగానే ట్యాన్ అయిపోయి వస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నా లాంగ్ వీడియోస్ లో అండ్ షార్ట్ వీడియోస్ లో ఇంకా డిఐవై ఫేస్ మాస్క్ చూపిస్తాను. సో yes guys, మీ అందరికీ తెలుసు నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది చాలా ఫేమస్ అని. బట్ తెలియని వాళ్ళకైతే ఇది ఒక ఎర్లీ జనవరి నుంచి ఫిబ్రవరి మిడ్ వరకు కండక్ట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ 45 days ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అనేది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా షేర్ చేసుకుంటాను. సో ఎంట్రీ అవ్వగానే ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే కనిపించింది నాకు. ఎక్కడ చూసినా కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ఉన్నాయి అనమాట. చాలా రకాలు ఉన్నాయి. ఫుడ్స్ స్టాల్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నాకైతే ఈ పోట్లీ బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయి ఎంట్రీ అవ్వడంతో. అంటే ఇంకా లోపలికి వెళ్ళక ముందే మనకి ఇక్కడ స్టాల్స్ లాగా చిన్న షాపింగ్ లాగా పెట్టారనమాట. లైక్ ఢిల్లీలో సరోజినీ నగర్ ఎలాగో ఇలాగ చిన్న మినీ సరోజినీ నగర్ లాగా నాకు అనిపించింది ఈ ఎగ్జిబిషన్ అయితే. ఈ 45 days మాత్రం అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా చాలా రష్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అన్ని దొరికేస్తాయి విత్ ఇన్ బడ్జెట్ లో. అసలు వాట్ నాట్, బెడ్షీట్స్, డ్రెస్సెస్, టీ-షర్ట్స్, షూస్, చెప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ దొరికేస్తాయి అనమాట. నేనైతే వెళ్ళగానే నాకు ఈ బెలూన్ నచ్చింది, ఒకటి బెలూన్ తీసేసుకున్నాను. అండ్ క్రౌడ్ అయితే లిటరల్లీ అసలు ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. అక్కడ అంత క్రౌడ్ ఉందన్నమాట. వెహికల్స్ ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే లైక్ పార్కింగ్ అక్కడ అంత అవైలబిలిటీ లేదు. సో క్యాబ్లో వచ్చి వెళ్ళడమే బెస్ట్ అని నేనైతే చెప్తాను. సో నేను ఇక్కడ కొన్ని అవుట్ఫిట్స్ చూస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ వేర్ అలా చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. మనం బార్గెన్ చేయొచ్చు అని అనుకుంటాం కానీ నో గైస్, ఇక్కడ మొత్తం ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేశారనమాట. మళ్ళీ ఇంకా బార్గెన్ చేయకుండా. బట్ కొన్ని స్టాల్స్లో అయితే కొంచెం బార్గెనింగ్ చేయొచ్చు. అది మన స్కిల్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. నేను ఇక్కడ కొన్ని అవుట్ఫిట్స్ చూస్తున్నాను. విత్ ఇన్ లెస్ ప్రైస్కి వస్తున్నాయి అనమాట. 500 rupeesకి ఒక అవుట్ఫిట్, 600 rupeesకి ఒక అవుట్ఫిట్ వస్తుంది విత్ బెస్ట్ క్వాలిటీ. నాకైతే అవుట్ఫిట్స్ కన్నా హ్యాండ్ బ్యాగ్స్ కన్నా కూడా ఇక్కడ బెడ్షీట్స్ అండ్ కర్టెన్స్ చాలా బాగా నచ్చాయి. పిల్లో కవర్స్, సోఫా కవర్స్ చాలా క్వాలిటీగా అనిపించాయి. ఓపిక ఉండాలి కానీ చాలా డిజైన్స్ ఉన్నాయి. వెతుక్కొని తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా 150 rupees. కర్టెన్స్ అయితే, బెడ్షీట్స్ అయితే 200 to 300 మిడిల్లో ఉన్నాయి అనమాట. కాటన్ బెడ్షీట్స్, అది కూడా డబల్ కాటన్. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ప్రైజెస్. ఇక్కడ మంచి టీ-షర్ట్స్ ఉన్నాయన్నమాట. పింట్రెస్టీ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం వెతుక్కోవచ్చు. అండ్ అగైన్ హియర్ మనం వెతికి ఓపికతో తీసుకుంటే మాత్రం మంచి ఫిట్స్ అనేవి మనం తీసేసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఏ సైజ్ మనము కావాలన్నా కూడా వాళ్ళే వెతికి మరీ ఇస్తున్నారు. అవైలబిలిటీ అన్ని సైజెస్ లో ఉన్నాయి. ఇలాంటి ప్యాంట్స్ క్వాడ్ సెట్స్ పైనకైతే చాలా బాగుంటాయి. నాకైతే చాలా క్వాలిటీగా అనిపించింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో విత్ ఇన్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు. అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. నాకైతే నుమాయిష్ ఎగ్జిబిషన్లో మొత్తం
మొత్తంలో నచ్చింది ఈ స్టోర్ అనమాట. మొత్తం ఫ్లోరల్సే ఉన్నాయి, మొత్తం రాజస్థానీ స్టైల్ టైప్స్ ఆఫ్ కోఆర్డ్స్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మహారాష్ట్రియన్ స్టైల్ మంచి ఫుట్వేర్ అయితే కలెక్షన్ చాలా బాగుంది. వెడ్డింగ్స్ ఉన్న వాళ్ళకి మంచిగా ట్రెడిషనల్ అటైర్స్లో ఊరికే రెడీ అవుతారు కదా, సో వాళ్ళకైతే మంచి మంచి చెప్పల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్యూర్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టు బి ఫ్రాంక్, నేను ఎగ్జిబిషన్ అంటే మొత్తం జెయింట్ వీల్స్ ఉంటాయి, మొత్తం ఫుల్ ఫన్ గేమ్స్ ఉంటాయి, అసలు మొత్తం ఫ్యామిలీస్తో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అట్లా ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను వెళ్ళాను కాబట్టి అక్కడ ఓన్లీ షాపింగే ఉంటుంది, షాపింగ్ తప్ప ఇంకా ఏమీ ఉండదు అన్నమాట. మెయిన్గా అందరు ఇక్కడికి వచ్చేదే చికెన్ కర్రీ కుర్తాస్ అండ్ మంచి కుర్తాస్ తీసుకుందామని. సో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కుర్తాస్ ఉన్నాయి. మేము వెళ్ళిందే లేట్గా, ఆల్మోస్ట్ టైం 10:20 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 11 o'clockకి లైట్స్ ఆఫ్ చేసేస్తారనంట. సో అందుకని నేను ఫాస్ట్గా మీకు కలెక్షన్ చూపిద్దామని చూస్తున్నాను. అండ్ 3, 2, 1 ఎస్ గైస్, లైట్స్ ఆఫ్ అయిపోయాయి అనమాట. ఫైనల్లీ నా షాపింగ్ కూడా అయిపోయింది. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నేను మీకు చెప్పాను. ఫుల్ క్రౌడ్ ఉంది, ఓన్లీ షాపింగే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్న వాళ్ళు వెతికి మరీ వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ ప్లీజ్ డూ క్లిక్ బెల్ ఐకాన్.